Hi, hello, my dear NEET aspirants. How are you? Welcome to Mass Physics Seminar. నేను మీ అశ్విని కుమార్ తాటిపాముల ఫ్యాకల్టీ ఆఫ్ బాటనీ. మనము ప్రీవియస్ సెషన్లో బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ ప్రాసెస్లో ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. లిటిల్ బిట్ ఎంజైమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే దీంట్లో టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, ఆర్డిఎన్ఏ అంటాం. టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఏందో చూద్దాం. ఓకేనా? సో మరి టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ నుంచి లాస్ట్ టైం అంటే 2024లో ఒక 2 క్వశ్చన్లు ఇక్కడ నుంచే వచ్చినాయి. ఒకటేమో PBR 322 అనే వెక్టార్ మీద డయాగ్రామ్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్ అడిగిండు. రెండవది వెక్టార్స్ ఫర్ క్లోనింగ్ జీన్స్ ఇంటూ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అని ఒక వెక్టార్స్లో టిఐ ప్లాస్మిడ్ అంటే అగ్రోబ్యాక్టీరియం ట్యూమిపేసియన్స్ మీద కూడా క్వశ్చన్ అడిగిండు. కాబట్టి మనకు టూల్స్ నుంచే లాస్ట్ టైం 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఇంట్రడక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ చాప్టర్ నుంచి మనకి లాస్ట్ నీట్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అప్లికేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. మొత్తం 6 క్వశ్చన్స్ వచ్చినాయి. 6 క్వశ్చన్స్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఉన్న పేజెస్ కూడా అవి లెస్ దాన్ 10 పేజెస్ కన్నా ఎక్కువ లేవు, 2 చాప్టర్లు కలిపి. మరి ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. ఈ లాస్ట్ నీటే కాదు, ఇంత ముందుకు జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ ప్రాసెస్ ప్లస్ అప్లికేషన్ నుంచి మినిమం మనకు 5 to 6 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ కనపడుతూ ఉన్నాయి. సో ఫోకస్గా ఉండండి మరి. సో లేట్ ఎందుకు, ఇక మనం ఎందులోకి వెళ్దాం. టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఈరోజు చూద్దాం. సో అందులో మళ్ళీ మీకు ఆల్రెడీ కొంచెం టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మనం ఈ రోజు నేర్చుకోవాల్సినటువంటి ఎంజైమ్ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి నేర్చుకుందాం. ఏంటి ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్, దాని యొక్క కటింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం నాన్న. సో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఓకే. ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి ఏంటో ఒకసారి చూద్దాం మనం క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ 1963 okay, 2 enzymes responsible for restricting the growth of bacteriophage in E. coli were isolated. Escherichia coliలో 2 enzymes in 1963, 2 enzymes responsible for restricting the growth of bacteriophage. రెస్ట్రిక్ట్ అంటే మీనింగ్ ఏంటి? గ్రోత్ను ఇన్హిబిట్ చేయడం. రెస్ట్రిక్టింగ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియోఫేజ్. అంటే ఒక 2 ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంట, బ్యాక్టీరియోఫేజ్ యొక్క గ్రోత్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. ఈ మరి 2 ఎంజైమ్స్ని ఎక్కడి నుంచి ఐసోలేట్ చేశారు? సో దట్ ఈజ్ ఇన్ ఈ కోలై వర్ ఐసోలేటెడ్. ఇన్ ఈ కోలై అంటే ఎచ్చరేషియా కోలై వర్ ఐసోలేటెడ్. అంటే ఎచ్చరేషియా కోలై నుంచి వీటిని ఐసోలేట్ చేశారు, వేరు చేయడం జరిగింది. రైట్. సో మరి ఏంటివా 2 ఎంజైమ్స్ అనేవి ఒకసారి చూద్దాం. నెంబర్ 1 ఏంటయ్యా అంటే దట్ ఈస్ వాట్ మిథైలేజ్ అనాలి. ఫస్ట్ వన్ ఏంటి? మిథైలేజ్. సెకండ్ ఎంజైమ్ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అని అంటాం. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ ఏగా. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అదే ఎంజైమ్, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కింద చెప్పాలి. చూద్దాం మరి. ఇప్పుడు మిథైలేజ్ అనేది ఏం చేస్తుందంటే దట్ మీన్స్ వాట్, యాడ్ మిథైల్ గ్రూప్స్ టు ద డిఎన్ఏ. యాడ్ మిథైల్ గ్రూప్స్ టు ద డిఎన్ఏ. ఓకేనా? అంటే ఏం చేస్తుందంట, డిఎన్ఏకు మిథైల్ గ్రూప్స్ని యాడ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, మిథైలేజ్ అని అంటే.
ఇంకా ఒక ఫంక్షన్ చేస్తుంది ఏంటంటే ఇది ప్రొటెక్టింగ్ ద స్ప్లైసింగ్ ప్రాసెస్, ప్రొటెక్ట్స్ ఆర్ ప్రివెంట్స్ స్ప్లైసింగ్ ప్రాసెస్. అంటే స్ప్లైసింగ్ అంటే ఇక్కడ ఏంటంటే కటింగ్ అన్నమాట. సో ఈ కటింగ్ ప్రాసెస్ని కూడా ఇది ప్రివెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పాలి. ప్రొటెక్ట్స్ ద స్ప్లైసింగ్ ప్రాసెస్ ఒకటి, యాడ్ మిథైల్ గ్రూప్స్ టు ద డిఎన్ఏ, దాన్ని ఏమనండి ఇక్కడ అంటే మిథైలేస్ అని గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటిది రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్, సెకండ్ వన్. ఇదేం చేస్తుంది కట్ ద డిఎన్ఏ మాలిక్యూల్, కట్ ద డిఎన్ఏ మాలిక్యూల్. సో డిఎన్ఏ మాలిక్యూల్ని కట్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం నాన్న రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ అంటాం. విచ్ మేక్స్ కట్ ద డిఎన్ఏ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్స్ విత్ ఇన్ ద డిఎన్ఏ ఇస్ నోన్ యాజ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ అని చెప్పాలి. ఇది ఇంపార్టెన్స్. రైట్, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ అడుగుతాను జాగ్రత్త, ఇండికేట్ దట్ ట్రిపుల్ స్టార్. క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏంది? ఫస్ట్ రెస్ట్రిక్షన్ రికగ్నైజ్డ్ బై వాట్? ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్, ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్, the name is called as what? HIND2 anale. First restriction enzyme is called what ma? HIND2. This is very very important. First restriction enzyme ఏంటిదంట? HIND2. అసలు HIND2 HIND HIND2 ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కింద చెప్తాం. ఎక్కడి నుంచి దీన్ని ఐసోలేట్ చేసుకోవడం జరిగిందంట? ఎస్, ఐసోలేటెడ్ ఫ్రమ్, ఐసోలేటెడ్ ఫ్రమ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఆర్డి నుంచి. హీమోఫిలస్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఆర్డి, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఆర్డి నుంచి దీన్ని ఐసోలేట్ చేశారు నన్ను. రైట్, మరి క్యారెక్టరైజ్డ్ లేటర్ 5 years లేటర్, క్యారెక్టరైజ్డ్, క్యారెక్టరైజ్డ్ 5 years later, క్యారెక్టరైజ్డ్ 5 years later. ఓకేనా? అంటే 5 years తర్వాత దీని యొక్క క్యారెక్టర్స్ని మనం క్యారెక్టరైజ్ చేయడం జరిగింది అంటున్నాం. ఓకేనా? HIND2 ఇన్ఫర్మేషన్. మరి HIND2 ఫంక్షనింగ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఎస్, ఫంక్షనింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్, ఫంక్షనింగ్ డిపెండెడ్ ఆన్, ఫంక్షనింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ వాట్? స్పెసిఫిక్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంట? స్పెసిఫిక్, స్పెసిఫిక్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్, స్పెసిఫిక్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్, స్పెసిఫిక్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ పైన ఫంక్షనింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకి మరి HIND2 యొక్క ఫంక్షన్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ HIND2? మరి రోల్ ఏంటి దీని యొక్క రోల్? రోల్ ఏంటంటే ఆల్వేస్ కట్ డిఎన్ఏ మాలిక్యూల్, ఆల్వేస్ కట్ డిఎన్ఏ మాలిక్యూల్, ఆల్వేస్ కట్ డిఎన్ఏ మాలిక్యూల్ ఎట్ పర్టికులర్ పాయింట్, ఎట్ వేర్ మా? పర్టికులర్ పాయింట్, పర్టికులర్ పాయింట్, recognized by, recognized by specific sequence of, specific sequence of 6 base pairs. Specific sequence of how many base pairs nana? 6 base pairs, 6 base pairs, very very important. 6 base pairs అంటే 12 nucleotides అని గుర్తుపెట్టుకోండి. 6 base pairs means how many nucleotides? 12 nucleotides. సో దాన్ని ఏమంటాం మరి అంటే రికగ్నిషన్ సీక్వెన్స్ ఆఫ్ HIND2 అంటాం. ఇక రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఆఫ్, రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఆఫ్, రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఫర్ HIND2 అని చెప్పాలి. రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఫర్ HIND2 అని అంటాం. ఇది రైట్. ఇంతకు మరి ఆ రికగ్నైజ్ చేసేటువంటి సీక్వెన్స్ ఏంటిదయ్యా అంటే సీమా, జీటీ, పివై,
PUAC అంటాం. ఇది 5' అయితే ఇది 3' కింద తీసుకోండి. దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది? G అంటే సైటోసిన్, T అంటే అడెనిన్, PY అంటే ఇక్కడ పిరిమిడిన్. పిరిమిడిన్కి ఆపోజిట్ ప్యూరిన్ ఉంటుంది. ప్యూరిన్కి ఆపోజిట్ పిరిమిడిన్ ఉంటుంది. మళ్ళీ అడెనిన్కి థైమిన్, సైటోసిన్కి గ్వానిన్ వస్తుంది. ఇట్లా మనకి ఇది 3', ఇది 5' అని చెప్పాలి. ఇప్పుడు దీన్ని ఏమంటాం నాన్న? దిస్ ఈజ్ అబౌట్ వాట్? రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఫర్ HindII అని చెప్పాలి. రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఫర్ HindII. సీక్వెన్స్ ఫర్ HindII. రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఫర్ వాట్? HindII కింద చెప్తాం. మరి దీన్ని ఎలా కట్ చేస్తుందన్నాను? ఏమన్నాను? ఆల్వేస్ కట్ DNA మాలిక్యూల్స్ ఎట్ పర్టికులర్ పాయింట్ అన్నా. అంటే ఎక్కడ నాన్న? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పొజిషన్లో ఇలా కట్ చేస్తుంది. ఓకేనా? కటింగ్ ఎలా జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మిడిల్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఎక్కడ మళ్ళీ? దట్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద పాలిండ్రోమిక్ సీక్వెన్స్. అన్నది మిడిల్ ఆఫ్ ద పాలిండ్రోమిక్ సీక్వెన్స్ మధ్యలో ఆపోజిట్ లో కట్ చేస్తుంది. అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది చూడండి. దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? మరి ఇలా కట్ అయిపోయినప్పుడు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు చూడండి. వాట్ ఈస్ ద రిజల్ట్ నౌ? చూడండి, కట్ అయింది కదా నాన్న. అప్పుడు ఏమైతుంది? GTPYగా ఒక స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. దీనికి ఆపోజిట్ ఏముంది చూడండి? SC ఉంది, A ఉంటుంది, PU ఉంటుంది. ఇప్పుడు ఇది 5', ఇది 3' కింద తీసుకోండి. దీన్ని 3', ఇది 5'. ఓకేనా? ఇది డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చరే ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొక స్ట్రాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇంకొక స్ట్రాండ్ ఎలా వస్తుందంట చూడండి. ఇది దట్ ఈస్ వాట్? PUAC. అంటే దీనికి ఆపోజిట్ PY, T అండ్ G వస్తుంది. అంటే ఏంటి నాన్న? చూడండి ఇక్కడ దిస్ ఈజ్ అబౌట్ వాట్? 3', ఇదేమో 5' అనాలి. ఇప్పుడు ఇదేంది? 3', ఇదేమో 5'. సో ఇప్పుడు రెండు కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఎక్కడన్నా మనకి అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ కనబడుతున్నాయి? ఎక్కడ కూడా లేవు. ఈ వచ్చిన రెండు ఫ్రాగ్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయి? అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ తో ఉన్నటువంటివి. నో? ఎస్. సో అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ లేవు ఇక్కడ. అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ అనేవి ఆబ్సెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంది? ఇలాంటి వాటిని ఏమంటాం మనము అంటే బ్లంట్ ఎండ్స్ అని అంటాం. ఏమంటాం నాన్న? బ్లంట్ ఎండ్స్ లేదా ఫ్లష్ ఎండ్ అని చెప్పాలి. బ్లంట్ ఎండ్స్ లేదా ఫ్లష్ ఎండ్స్ అని అంటాం. బ్లంట్ ఎండ్స్ లేదా ఫ్లష్ ఎండ్స్ అంటే దెర్ ఇస్ నో కొహెసివ్ ఎండ్స్ హియర్ మా. అంటే బ్లంట్ ఎండ్స్ అంటే మళ్ళీ తిరిగి మనకి అటాచ్మెంట్ జరగదు. ఎందుకంటే బికాస్ ఇక్కడ అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ అనేవి లేవు. ఓకేనా? అందువల్ల దెర్ ఇస్ నో అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్. NT అంటే న్యూక్లియోటైడ్స్ లేవు. కాబట్టి ఇక్కడ ఫామ్ అయిన ఎండ్స్ ఎలాంటి ఎండ్స్ ఫామ్ అయినాయి? బ్లంట్ ఎండ్స్ ఆర్ ఫ్లష్ ఎండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇది HindII యొక్క కటింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నాట్ దేర్ ఇన్ NCERT. కొంచెం చూసుకోండి ఇది. సో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఎస్, ఇది HindIIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూడండి అన్న, ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఏంటిదంటే ఏం చెప్పాలి మీరు? దట్ ఈస్ నోన్ యాజ్ వాట్? HindII అనండి. HindII క్యారెక్టర్స్ ఏం కనపడుతున్నాయి? ఇట్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ వేర్? హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా RD. క్యారెక్టరైజ్డ్ 5 years later. ఓకేనా? బిఫోరా లేటర్ అంటాడు నాన్న, జాగ్రత్త. లేటర్ ఎన్ని సంవత్సరాలంట? 5 years. 5 years లేటర్ గుర్తుపెట్టుకోండి. ఫంక్షనింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ వాట్? స్పెసిఫిక్ DNA న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఆల్వేస్ కట్ DNA మాలిక్యూల్స్ ఎక్కడ కట్ చేస్తుందంట? అట్ పర్టికులర్ పాయింట్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ 6 బేస్ పైర్స్ అనండి. ఆర్ దాన్ని రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఫర్ వాట్? HindII అని చెప్తాం. సో ఇది HindII యొక్క రికగ్నైజేషన్ సీక్వెన్స్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మిడిల్ ఆఫ్ ద పాలిండ్రోమిక్ సీక్వెన్స్ వద్ద కట్ అవుతుంది. అప్పుడు మనకు బ్లంట్ ఎండ్స్ ఆర్ ఫ్లష్ ఎండ్స్ అనేవి ఫామ్ అయినాయి అని గుర్తుపెట్టుకోవాలి. రైట్? బిసైడ్ HindII టుడే more than 900 restriction enzymes are isolated over
230 strains of bacteria indicate that triple star. Very very important. ఏంటంటానా బిసైడ్స్ ఇండు టూ కాకుండా ఇంకేంటంట బిసైడ్స్ ఇండు టూ more than 900 restriction enzymes, more than 900 restriction enzymes isolated from over, not lower, over ఇది over 230 strains of bacteria, over 230 strains of what bacteria. ఓకేనా 320 కాదు 230 strains of bacteria నుంచి ఎన్నంట 900 restriction enzymes. How many? 900 restriction enzymes ని over 230 strains of bacteria నుంచి ఐసోలేట్ చేశారు. సో ఈచ్ విత్ different recognition sequence, each with different recognition sequence, ఓకేనా ఒక్కొక్క దానికి డిఫరెంట్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఉంటుంది కానీ సేమ్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ ఉండదు. జాగ్రత్త, మార్చేస్తాడు అక్కడ లైన్, డిఫరెంట్ లేపేసి సేమ్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అంటాడు, రాంగ్ అవుతుంది. ఈచ్ విత్ డిఫరెంట్ రికగ్నైజేషన్ సీక్వెన్స్, దట్ ఈస్ వాట్ ఇండు టూ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. రైట్ నౌ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే నామన్క్లియేచర్ చూద్దాం. నామన్క్లియేచర్ అంటే నేమింగ్. నామన్క్లియేచర్ మీన్స్ వాట్? నేమింగ్ అనండి. నేమింగ్ ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. సో ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యొక్క నేమింగ్ ఇచ్చాడు మనకి, ఏంటిదంటే దట్ ఈస్ వాట్? ఈకో ఆర్1. దిస్ వన్ isolated from Escherichia coli, RY13, Escherichia coli RY13 నుంచి దీన్ని ఐసోలేట్ చేశారు. రైట్, ఇప్పుడు ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటిది? ఫస్ట్ లెటర్ దట్ ఈస్ వాట్? ఈ. ఇట్ ఇండికేట్స్ వాట్? ఈ ఇండికేట్స్ వాట్ మా? దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది? దట్ మీన్స్ వాట్? జీనస్. ఏంటిదా జీనస్ నేము? ఎస్చరీషియా అనండి. ఎస్చరీషియా జీనస్. తర్వాత సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్ అంటే సిఓ. ఇవేం చెప్తాయి? స్పీసిస్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్. ఎస్, ఏంటిది ఆ ప్రోకారియోటిక్ సెల్? ఇక్కడ కొలైన్ అన స్పీసిస్ నేమ్. తర్వాత ఫోర్త్ లెటర్ ఏంటి? ఫోర్త్ లెటర్ ఇండికేట్స్ వాట్? దట్ ఈస్ వాట్? ఆర్. అంటే ఇక్కడ ఏంటంటే నాన్న నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్. నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్ ని మనం ఏమని పిలవాలి? RY13 అని అంటాం. ఇది నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్. ఇక లాస్ట్ లెటర్ ఏంటి? ఫిఫ్త్ లెటర్. ఈ ఫిఫ్త్ లెటర్ అనేది ఏంటిది అంటే 1. ఈ 1 అనేది ఏంటిది? ఏం 1 అది? రోమన్ నంబర్. ఈ రోమన్ నంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? దట్ ఇండికేట్స్ వాట్? ఆర్డర్ ఆఫ్ ద ఎంజైమ్ ఇన్ విచ్ దే ఐసోలేటెడ్. ఫ్రమ్ దట్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇట్లా నామన్క్లియేచర్ అనేది ఇంపార్టెంట్ అని ఇది అడగడానికి అవకాశం ఉంది, జాగ్రత్త. సో ఫస్ట్ లెటర్ ఈజ్ జీనస్. సెకండ్ 2 లెటర్స్ అంటే సెకండ్ అండ్ థర్డ్ లెటర్. సెకండ్ 2 letters are what? Species of prokaryotic cell. Fourth letter means R, that name of the strain.
Fifth letter is what? 1. That is Roman number, indicates what? Order of the enzyme in which the enzymes are isolated. Right. ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ బిలాంగ్స్ టు లార్జర్ క్లాస్. మనం ఆల్రెడీ దీని గురించి నేర్చుకున్నాం ఇంత ముందుకు సెషన్లో. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ షార్ట్ కట్ రాస్తున్నాను, ఆర్ఈ. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ బిలాంగ్స్ టు లార్జర్ క్లాస్. లార్జర్ క్లాస్ ఏంటిదా లార్జర్ క్లాస్ అంటే? దట్ ఈస్ నోన్ యాజ్ వాట్? న్యూక్లియేజ్. ఈ న్యూక్లియేజ్ అనేది దేనికి చెందిందంట? దట్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్? అకార్డింగ్ టు ఐయుబి క్లాసిఫికేషన్, హైడ్రోలేజెస్. అంటే నెంబర్ 3, థర్డ్ క్లాస్, నెంబర్ 3 అనమాట. రైటా? మరి న్యూక్లియేజెస్ అనేవి 2 టైప్స్ అనుకున్నాం, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. న్యూక్లియేజెస్ ఆర్ 2 టైప్స్. ఒకసారి చూద్దాం అవేంటో. నెంబర్ 1 వచ్చేసి ఎగ్జోన్యూక్లియేజ్. ఎగ్జోన్యూక్లియేజ్. నెంబర్ 2 ఎండోన్యూక్లియేజ్. ఎగ్జోన్యూక్లియేజ్ ఏం చేస్తుందని చెప్పి నేర్చుకున్నాం మనం. రిమూవ్ న్యూక్లియోటైడ్స్ at end of the DNA. Ends of the DNA. Remove nucleotides from end of the DNA. గుర్తుపెట్టుకోవాలి. ఎండోన్యూక్లియేజ్ ఏం చేస్తుంది? which makes cut at specific position. Within the DNA. Specific position within the DNA. Cut at specific position within the DNA. దాన్ని ఏమంటాం? ఎండోన్యూక్లియేజెస్ అని అంటాం. ఇట్లా మనకి 2 క్లాసెస్ అనేవి కనపడుతున్నాయి, ఎగ్జోన్యూక్లియేజ్ అండ్ ఎండోన్యూక్లియేజ్ అని చెప్పండి. ఇది రెస్ట్రిక్షన్ ఎంజైమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్ నౌ ఇప్పుడు చూద్దాం రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఎండోన్యూక్లియేజ్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది. రైట్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్, REN. సో ఫంక్షనింగ్ ఈజ్ బై ఇన్స్పెక్టింగ్ ద లెంత్ ఆఫ్ DNA. Functioning, inspecting the length of DNA. Right? Once find, specific recognition sequence, ఏం చేస్తుందంట? it will bind to the DNA. it will అంటే ఏది? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. it will bind to the DNA. It will bind to the DNA, right? It will bind to the DNA and cut each of 2 strands. Each of 2 strands of DNA double helix. At their what? Sugar phosphate backbone. Sugar phosphate backbone గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే ఏమంటామంటే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అని అంటాం. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అని చెప్తాం. షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ ఏంటిది? ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఇది నా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఫంక్షనింగ్ ఈజ్ ఇన్స్పెక్టింగ్ ద లెంత్ ఆఫ్ DNA. ఫస్ట్ ఆ లెంత్ ఆఫ్ DNAను ఇన్స్పెక్టింగ్ చేసినాక
దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తుంది, స్పెసిఫిక్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ వద్ద బైండ్ అయి అప్పుడు ఆ డిఎన్ఏ మాలిక్యూల్ని 2 స్ట్రాండ్స్లో కట్ చేస్తుంది. సో ఎక్కడ కట్ చేస్తుంది ఆ 2 స్ట్రాండ్స్లో అంటే కరెక్ట్గా షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ దగ్గర. నెక్స్ట్ ఈచ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ recognize specific very important palindromic nucleotide sequence in DNA. Palindromic nucleotide sequence in DNA. Palindromic nucleotide sequence in DNA. జాగ్రత్త ఒకసారి. ఇప్పుడు పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అంటే ఏంటి అది కావాలి మనకి. దట్ మీన్స్ వాట్? జాగ్రత్త చూడండి. గ్రూప్ ఆఫ్ లెటర్స్ that form same word when they read both forward and backward direction. When they read both forward and backward. ఓకేనా? దాన్ని ఏమంటాం మనం నాన్న? పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అంటాం. అంటే చూడండి నాన్న, దట్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ బేస్ పైర్స్ ఇన్ డిఎన్ఏ. Sequence of base pairs, BP, base pairs in DNA, that is same on 2 strands. Same on how many strands nana? 2 strands. Sequence of base pairs same on 2 strands when they read. అంటే ఎలా చూడండి ఒకసారి, సేమ్ ఆన్ ద 2 strands అని అన్నాడు కదా. అంటే చూడండి కరెక్ట్గా 3' to 5' డైరెక్షన్ అన్న కావచ్చు అని అర్థం, ఆర్ ఇన్ 5' to 3' డైరెక్షన్ అన్న కావచ్చు అని అర్థం. 2 స్ట్రాండ్స్ అన్నాడు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అన్న, నేను రాసేది GAATTC అని రాశాను. ఇది 5' డైరెక్షన్, ఇది 3' డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆపోజిట్ మనము ఏం రాస్తామంటే చూడండి, ఇక్కడ C ఉంటే G ఉంటుంది, T ఉంటే A ఉంటుంది, A ఉంటే T ఉంటుంది, G ఉంటే C ఉంటుంది. ఇది సీక్వెన్స్. ఇప్పుడు ఇదేంది, ఇది 3', ఇది 5' అనాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి నా, వెన్ దే రీడ్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ దట్ ఈస్ సేమ్ అయి ఉండాలి. చూడండి రా, ఇప్పుడు నేను 5 to 3 రీడ్లో చేస్తున్నాను. చూడండి, రీడింగ్ చేస్తున్నాను. ఇగో 5 to 3 GAATTC అని చదివిన. మళ్ళా 5 to 3 అంటే ఇదే కదా, 5 to 3 GAATTC అని చదువుతున్నా. అంటే ఎలా ఉంది, సేమ్ గానే ఉంది సీక్వెన్స్. లేదు ఇలా చదవండి, లేకపోతే 3 to 5 చదివి చూడండి. 3 to 5 అంటే CTTAAG, రివర్స్ ఇట్లా చదివితే CTTAAG. మళ్ళీ 3 to 5 చదవండి, మళ్ళీ 3 to 5 ఇది సి అన్నది, ఇది సి, జీ కాదు సి, CTTAAG అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఎలా చదివినా, అంటే ఫార్వర్డ్లో జరిగినా బ్యాక్వర్డ్లో జరిగినా కూడా ఎలా ఉందంటే దాని యొక్క సీక్వెన్స్ సేమ్గా ఉంటే దాన్ని ఏమంటాం నాన్న? పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్, రైట్. ఇప్పుడు ఈ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసేటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏందో ఒకసారి చూద్దాం. చూడండి, GAATTC. దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది? CTTAAG. ఇలా ఉంది. ఇటువైపు ఏంది 5', ఇటువైపు ఏంది 3'. ఇట్లా ఉంది స్టాండ్, రైటా? ఇప్పుడు ఈ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసేది ఎవరు? దిస్ సీక్వెన్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై what is the enzyme
ఈకో R1 ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి ఏం చేస్తుంది మరి? ఎస్, దట్ ఈస్ కట్. ఎస్, లిటిల్ అవే ఫ్రమ్ ద, కట్ ద DNA, లిటిల్ అవే ఫ్రమ్ ద, జాగ్రత్తనా, లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్, సెంటర్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్. అదే హిందూ 2కి అయితే ఏమన్నాం? దట్ కట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మిడిల్ ఆఫ్ ద పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అని చెప్పిన. ఇక్కడ మిడిల్ కాదు, లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్కి కొంచెం దూరంలో. సో లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్, బట్ బిట్వీన్ ద same bases, but between the two same bases, ఏంటివంటవి? G and A, పై స్టాండ్ పైననైనా కింది స్టాండ్ పైన కానీ. అప్పుడు రిజల్ట్ ఏంటి? దట్ రిజల్ట్ ఈస్ వాట్? ఆ రిజల్ట్ ఏమొస్తుందంటే, దట్ మీన్స్ వాట్? సింగిల్ స్టాండ్ పోర్షన్స్ ఎట్ ద ఎండ్, సింగిల్ స్టాండ్ పోర్షన్స్ ఎట్ ద ఎండ్. ఎండ్లో ఎలాంటి పోర్షన్స్ ఫామ్ అవుతాయి అంట? సింగిల్ స్టాండ్ పోర్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ సింగిల్ స్టాండ్ పోర్షన్స్ని ఏమంటాం మనము అంటే, ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ అని అంట. ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ లేదా అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ లేదా స్టిక్కీ ఎండ్స్ లేదా కోహిసివ్ ఎండ్స్ అని పిలుస్తాం. స్టిక్కీ ఎండ్స్ లేదా కోహిసివ్ ఎండ్స్, చాలా పదాలు వచ్చినాయి. ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ అని, అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ స్ట్రాండ్ అని, స్టిక్కీ ఎండ్స్ అని లేదా కోహిసివ్ ఎండ్స్ అని అంట. ఎందుకు వచ్చింది ఈ పేరు స్టిక్కీ ఎండ్ ఆర్ కోహిసివ్ ఎండ్ అని అంటే, బికాస్ దిస్ నేమ్ వైమా, because they form hydrogen bonds, with their complementary cut counterparts, complementary cut counterparts అనాలి. విత్ దేర్ కాంప్లిమెంటరీ కట్ కౌంటర్ పార్ట్స్ అని చెప్పండి, రైట్? దట్స్ వై ద నేమ్ ఈజ్ కాల్డ్ వాట్? స్టిక్కీ ఎండ్స్ అన్నారు. మరి ఇంతకా స్టిక్కీనెస్ ని ఫెసిలిటేట్ చేసే ఎంజైమ్ ఏంటిది? ఎస్, సో DNA లైగేజ్, వెరీ ఇంపార్టెంట్. DNA లైగేజ్, దాన్ని ఏమన్నాము అంటే మాలిక్యులార్ గ్లూ లేదా గమ్ అని పిలిచిన. మాలిక్యులార్ గ్లూ లేదా గమ్ ఏం చేస్తుంది ఇది? దిస్ ఎంజైమ్ ఫెసిలిటేట్స్ వాట్? ఫెసిలిటేట్స్ స్టిక్కీనెస్ and joins together end to end, very ఇంపార్టెంట్. జాగ్రత్త, ఇది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. స్టిక్కీనెస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంట? DNA లైగేజ్. ఏం చేస్తుంది అది? కట్ అయిపోయినటువంటి DNA ఫ్రాగ్మెంట్స్ ని జాయిన్ చేస్తుంది, జాయిన్ టుగెదర్ అంటుండు. జాయిన్ చేస్తుంది. ఎలా జాయిన్ చేస్తుంది? ఎండ్ టు ఎండ్ జాయినింగ్ అనేది ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇది మనకి ఈకో R1 యొక్క కటింగ్స్. ఇలాంటి కటింగ్స్ ని మొత్తాన్ని ఏమంటామంటే స్టాగర్డ్ కట్స్ అని అంటాం. ఏ కట్స్ అనాలి వీటిని? స్టాగర్డ్ కట్స్ అని చెప్తాం. వెరీ ఇంపార్టెంట్. వాట్ టైప్ ఆఫ్ కటింగ్స్ దే?
స్టాగర్డ్ కట్స్ అని చెప్పండి. ఎట్లా చెప్పండి? ఇగో ఇవి ఇప్పుడు కట్ అవుతున్నాయి అన్నాడు కదా, ఎలా కట్ అవుతాయి? బిట్వీన్ ద సేమ్ టూ బేసెస్ అని చెప్పాను చూడండి. ఒకసారి కరెక్ట్ గా ఎక్కడ కట్ అయ్యే అవకాశం ఉందంట? జి అండ్ ఏ. ఒకసారి చూడండి అన్న, ఈకో R1 ఐడెంటిఫైడ్ బై ఈకో R1, దట్ ఈస్ వాట్? కట్ ద డిఎన్ఏ మాలిక్యూల్ లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అన్నాడు. లిటిల్ అవే అంటే యాక్చువల్ గా అయితే సెంటర్ ఇదే కదా, ఇక్కడ సెంటర్ అవుతుంది, దీనికి ఆపోజిట్ సెంటర్ కి కొంచెం అవే అని అంటున్నాడు, లిటిల్ అవే. అది కూడా కరెక్ట్ గా ఎక్కడంట? బిట్వీన్ ద జి అండ్ ఏ. గో ఇక్కడ ఉంది జి అండ్ ఏ, ఈ స్టాండ్ పైన కూడా ఇక్కడ జి అండ్ ఏ ఉంది, ఇక్కడ కట్ చేస్తుంది అంటుండు. రైట్, చూడండి ఇగో ఈడ కట్ అవుతుంది, ఇట్లా కట్ అవుతుంది ఇప్పుడు. రైటా? అంటే ఇప్పుడు ఈడ రెండు న్యూక్లియోటైడ్స్ మధ్య కట్ అవుతుంది కదా, ఇక్కడ ఏ బాండ్ కట్ అవుతుంది? పాస్పోడైఎస్టర్ బాండ్. పాస్పోడైఎస్టర్ బాండ్ కట్ అవుతుంది, జాగ్రత్త, పాస్పోడైఎస్టర్ బాండ్. ఇక్కడ కూడా ఏం కట్ అవుతుంది? ఈ రెండింటి న్యూక్లియోటైడ్స్ మధ్య ఉండేటువంటి బాండ్ ఏంటి? ఇక్కడ కూడా అగైన్ వాట్? పాస్పోడైఎస్టర్ బాండే కట్ అవుతుంది. ఇక్కడ కూడా పాస్పోడైఎస్టర్ బాండ్, ఇట్లా పాస్పోడైఎస్టర్ బాండే కట్ అవుతుంది. ఇక్కడ కూడా జాగ్రత్త చూడండి, పాస్పోడైఎస్టర్ బాండ్ కట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మరి టోటల్ గా ఇందులో ఎన్ని న్యూక్లియోటైడ్స్ కనబడుతున్నాయి? హౌ మెనీ? 6 బేస్ పేర్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 బేస్ పేర్ సీక్వెన్స్ ఉంది. ఇది 6 బేస్ పేర్స్ అంటే ఎన్ని న్యూక్లియోటైడ్స్? టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ హౌ మెనీ ఆర్ దేర్? 12 న్యూక్లియోటైడ్స్ ఆర్ దేర్. మరి 12 న్యూక్లియోటైడ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఎన్ని కనపడుతున్నాయి ఇక్కడ? టోటల్ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ హౌ మెనీ ఆర్ దేర్? కేర్ఫుల్, టోటల్ హైడ్రోజన్ బాండ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? 14 ఉన్నాయి. చూడండి ఒక్కసారి, ఎక్కడనా జీకు సీకు మధ్య 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా జీకు సీకు మధ్య 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, ఏకు టీకి మధ్య 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. అట్లా మొత్తం 4 ఉన్నాయి, 4 × 2 8, ఇవి 6, ఎంత అవుతాయి? 14 హైడ్రోజన్ బాండ్స్ అనేవి మనకు కనబడుతున్నాయి ఈ యొక్క సీక్వెన్స్ లోపల. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు ఈకో R1 కట్ చేస్తుంది కదా, హౌ మెనీ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ బ్రేక్ డౌన్ టేక్స్ ప్లేస్? ఇయర్ 2, ఇయర్ 2, ఇయర్ 2, ఇయర్ 2. టోటల్ 8 హైడ్రోజన్ బాండ్స్ ఆర్ బ్రేక్ డౌన్. 8 హైడ్రోజన్ బాండ్స్ ఏమైతున్నాయి? బ్రేక్ అవుతున్నాయి, బ్రోకెన్. 8 హైడ్రోజన్ బాండ్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ టేక్స్ ప్లేస్ హియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త. సో పాస్పోడైఎస్టర్ బాండ్స్ ఎన్ని బ్రేక్ అవుతున్నాయి? ఇక్కడ 1, ఇక్కడ 1, అంటే ఎన్ని? 2 పాస్పోడైఎస్టర్ బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి, 8 హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. టోటల్ హైడ్రోజన్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్ ఏంటో చూద్దాం ఒకసారిగా. రిజల్ట్ ఏంటంటే చూడండి నాన్న, జి ఇగో ఇక్కడ కట్ అయింది కదా, జి సి ఇగో ఇది వైపు టి టి ఏ ఏ, ఇదొక స్ట్రాండ్. రైటా? ఇదొక సింగిల్ స్ట్రాండ్ పోర్షన్ లాగా ఫామ్ అయ్యి చూడండి, 5' 3'. ఇప్పుడు ఇక్కడ ఒక అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ కనబడుతుంది. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ కనబడుతున్నాయి ఈ స్టాండ్ పైన. 4 అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఈస్ దేర్. 4 అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఆర్ దేర్. ఇంకొక స్ట్రాండ్ కూడా ఫామ్ కావాలి కదా. ఎలాంటి స్ట్రాండ్ ఫామ్ అవుతుంది? ఏ ఏ టి టి, పైన ఏంటిదన్న? సి జి, ఇలాంటి స్ట్రాండ్ ఒకటి ఫామ్ అయింది. ఇది 3', ఇది 5'. ఇక్కడ కూడా ఒక సింగిల్ స్ట్రాండ్ పోర్షన్ ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ సింగిల్ స్ట్రాండ్ పోర్షన్, ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ ఇక్కడ కూడా 4 అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ ఆర్ దేర్ హియర్ ఆల్సో. అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ హౌ మెనీ ఆర్ దేర్ హియర్? 4 అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ ఆర్ దేర్ టోటల్. ఇప్పుడు చెప్పండి, దీని యొక్క కటింగ్ వల్ల ఎన్ని అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ వచ్చాయి? ఇక్కడ 4, ఇక్కడ 4, అంటే ఎన్నినా? 8 అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్. అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఈస్ దేర్ మా. ఇప్పుడు ఈ 4 అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఏమంటాం? కొయిసివ్ ఎండ్స్ అని అంటాం. ఏమంటాం? ఇప్పుడు కొయిసివ్ ఎండ్ అని పిలుస్తాం. ఏమంటాం నాన్న? కొయిసివ్ ఎండ్ అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ వాట్? కొయిసివ్ ఎండ్ యొక్క ఇన్ఫర్మేషన్. రైట్, ఇట్లా మనకి అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ తో ఉన్నటువంటి సీక్వెన్సెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు చూడండి ఒకసారిగా పాయింట్ ఏమన్నా, కట్ ద డిఎన్ఏ లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ బిట్వీన్ ద 2 సేమ్ బేసెస్ అన్నాడు. రిజల్ట్ ఏంటి? సింగిల్ స్ట్రాండ్ పోర్షన్స్ అట్ ద ఎండ్. ఇక్కడ చూడండి, ఈ ఎండ్స్ లో ఇక్కడ సింగిల్ స్ట్రాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ స్ట్రాండ్ గా ఉంది. రైట్, మరి దానివల్ల ఏమున్నాయి? ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ ఉన్నాయి. చూడండి, ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ కనపడుతున్నాయి, వేలాడుతున్నటువంటి కొనలు కనపడుతున్నాయి. వాటిని ఏమన్నాడు? స్టిక్కీ ఎండ్స్ లేదా కొయిసివ్ ఎండ్స్ అని చెప్తున్నాం. అన్పెయిడ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అన్నాం.
ఎందుకు దీనికి స్టిక్కీ ఎండ్స్ అనే పేరు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ నేమ్ ఈస్ బికాస్ దే ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ దైర్ కాంప్లిమెంటరీ కట్ కౌంటర్ పార్ట్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ టీ అనేది ఏతో బైండ్ అవుతుంది, ఈ టీ ఏతో బైండ్ అవుతుంది, ఏ టీతో బైండ్ అవుతుంది, ఏ టీతో బైండ్ అవుతుంది. అట్లా మనకి హైడ్రోజన్ బాండ్స్ అనేవి మనకు బ్రేక్ డౌన్ మళ్ళీ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి దానికి కొయిసివ్ ఎండ్ అనే నేమ్ వచ్చింది అని చెప్తా. సో ఒకసారి చూద్దాం మళ్ళీ ఇప్పుడు క్లియర్గా. GAAPTC ఇదేంటి 5', ఇదేంటిది 3'. ఇక్కడ చూద్దాం నన్ను ఒకసారి, ఇదేంటిది ఇది CTTAAG, ఇదేంటి ఇది 3', ఇది 5'. ఇప్పుడు దీన్ని రికగ్నైజ్ చేసే ఎంజైమ్ ఏమనుకున్నాం, EcoR1 రికగ్నైజ్ చేస్తుంది. ఎక్కడ కట్ చేస్తుందని చెప్పాను నేను ఇక్కడ క్లియర్గా, బిట్వీన్ G అండ్ A, బిట్వీన్ G అండ్ A ఇక్కడ కట్ అయింది. అప్పుడు మనకి ఎలాంటి ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయినాయి అన్నాను, GCTTAA ఇది ఒక ఫ్రాగ్మెంట్ ఫామ్ అయింది, 5', 3'. ఇంకొక ఫ్రాగ్మెంట్ ఎలా ఫామ్ అయింది, AT తర్వాత ఏంది CG, ఇలా ఇంకొక ఫ్రాగ్మెంట్ ఫామ్ అయింది. ఇలా 2 ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయినాయి చూడండి ఒకసారి. ఇది ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ అంటాం, దీన్ని కూడా ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ అంటాం. ఇప్పుడు ఈ ఓవర్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ ఏమని పిలవాలి నాన్న, కొయిసివ్ ఎండ్ అని అన్నాను, కొయిసివ్ ఎండ్ అని చెప్పిన. ఈ కొయిసివ్ ఎండ్ లోపల ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి, అన్పేర్డ్ న్యూక్లియోటైడ్స్ 8 అన్పేర్డ్ న్యూక్లియోటైడ్స్ ఆర్ దేర్. క్లియర్ నా. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతుంది చూడండి నాన్న జాగ్రత్తగా. ఎస్ సీమా, లెంత్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఐడెంటిఫైడ్ బై EcoR1 అన్నాడు. ఏమంటున్న క్వశ్చన్, లెంత్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్, లెంత్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్, లెంత్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఐడెంటిఫైడ్ బై వాట్, EcoR1, ఐడెంటిఫైడ్ బై EcoR1. ఇది అడుగుతున్న క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్ అడిగిండు. రెండో క్వశ్చన్ ఏంటంటే సీమా, దట్ ఈస్ వాట్, లెంత్ ఆఫ్ కొయిసివ్ ఎండ్, లెంత్ ఆఫ్ కొయిసివ్ ఎండ్, లెంత్ ఆఫ్ కొయిసివ్ ఎండ్, ఇది లెంత్ ఆఫ్ కొయిసివ్ ఎండ్ ఆఫ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్, పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఐడెంటిఫైడ్ బై EcoR1. అగైన్ క్వశ్చన్, ఐడెంటిఫైడ్ బై EcoR1, ఐడెంటిఫైడ్ బై వాట్, EcoR1, ఐడెంటిఫైడ్ బై EcoR1. ఇలా ఉంది. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటంటే. ఎస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ దాన్ని ఏంటంటే పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఐడెంటిఫైడ్ బై EcoR1. EcoR1 ఐడెంటిఫై చేసే పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఇదే. సో ఈ సీక్వెన్స్ లో ఎన్ని బేస్ పేర్స్ ఉన్నాయి, 6 బేస్ పేర్స్. అంటే ఎన్ని న్యూక్లియోటైడ్స్, 12 న్యూక్లియోటైడ్స్. ఇది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమండు దీని యొక్క లెంత్ అడుగుతుండిగా. అంటే ఏం చేస్తాం మనము, మీకు ఆల్రెడీ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 20 న్యూక్లియోటైడ్స్ ఉంటే దాని యొక్క లెంత్ ఎంత అనుకున్నాం, 34 యాంగ్స్ట్రామ్. డిఎన్ఏ క్యాలిక్యులేషన్ బయోమాలిక్యూల్స్ లో వస్తుంది, లేదా నేను మాలిక్యులర్ బయాలజీలో కూడా మీకు చెప్పాను, ఒకసారి చూసుకోండి. 20 న్యూక్లియోటైడ్స్ ఉంటే దాని యొక్క లెంత్ ఎంత, 34 యాంగ్స్ట్రామ్. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి న్యూక్లియోటైడ్స్, మరి 12 న్యూక్లియోటైడ్స్ మాత్రమే కనబడుతున్నాయి. మరి 12 న్యూక్లియోటైడ్స్ కి దాని యొక్క లెంత్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుండు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎస్ సింపుల్, దట్ ఈస్ వాట్, 12 × 34/20 చేస్తాం. అప్పుడు మనకు ఎంత వస్తుందయ్యా అంటే ఎస్ 20.4 యాంగ్స్ట్రామ్ వస్తుంది. ఎంత లెంత్ వస్తుంది, 20.4 యాంగ్స్ట్రామ్ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈజీ, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, దీన్ని కూడా అలానే అప్లై చేయాలి. ఏంటి మరి, 20 న్యూక్లియోటైడ్స్ ఉంటే, ఎస్సా 20 న్యూక్లియోటైడ్స్ ఉంటే దాని యొక్క లెంత్ ఎంత, 34 యాంగ్స్ట్రామ్ అయింది. అప్పుడు వాడు అడిగింది ఏంది, దేని యొక్క లెంత్ అడిగిండు, కొయిసివ్ ఎండ్ యొక్క లెంత్ అడిగిండు. ఆల్రెడీ మనం కొయిసివ్ ఎండ్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఎన్నో రాసుకున్నాం ఇక్కడ, 8 న్యూక్లియోటైడ్స్ అని. అంటే 8 న్యూక్లియోటైడ్స్ యొక్క లెంత్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది మళ్ళా. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం మనము, రైట్ సింపుల్, దట్ ఈస్ వాట్ మా 8 × 34/20. 8 × 34/20 చేస్తే మనకు ఎంత వస్తుందంట, 13.6 యాంగ్స్ట్రామ్ వస్తుంది. ఎంత వస్తుంది, 13.6 యాంగ్స్ట్రామ్ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి వస్తుంది ఆన్సర్. ఎస్ ఇది ఇలా మనకు దీనిపైన మోడల్ క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి, రైట్. నెక్స్ట్ సీమా, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్.
రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్. యూజ్డ్ ఇన్ వేర్? జెనెటిక్ ఇంజనీరింగ్. జెనెటిక్ ఇంజనీరింగ్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వేర్? జెనెటిక్ ఇంజనీరింగ్. రైటా? రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ టు ఫార్మ్ వాట్స్? ఏం ఫామ్ అవుతుంది అప్పుడు? టు ఫార్మ్ రీకాంబినెంట్ మాలిక్యూల్. రీకాంబినెంట్ మాలిక్యూల్ ఆఫ్ డిఎన్ఏ. recombinant molecule of DNA. Recombinant molecule of what? DNA. That composes the DNA. Composes the DNA. Different sources. Different sources are genomes. Different sources are genomes. Important. Idi nana. Different sources are genome. That is line is there in NCERT. ఓకేనా? ఎస్. ఇది మరి ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఈకో R1 కాబట్టి మనకు వచ్చినటువంటి ఎండ్స్ ఏంటి అంటే కొయిసివ్ ఎండ్స్ వచ్చినాయి. ఓకే, కానీ మనము ఇంతకుముందు నేర్చుకున్నాం హిండు టూ కటింగ్ వల్ల వచ్చినటువంటివి ఏంటివి? కొయిసివ్ ఎండ్స్ కావు. ఏమొచ్చాయి ఇక్కడ? దట్ ఈస్ వాట్? అన్పేయిడ్ న్యూక్లియోటైడ్స్ లేవు అక్కడ, కాబట్టి బ్లంట్ ఎండ్స్ అనేవి ఫామ్ అయినాయి, ఫ్లష్ ఎండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇక్కడ మాత్రం ఏమొచ్చినాయి? కొయిసివ్ ఎండ్స్ అనేవి ఫామ్ అయినాయి, స్టిక్కీ ఎండ్స్ అనేవి ఫామ్ అయినాయి. స్టిక్కీనెస్ ని ఫెసిలిటేట్ చేసే ఎంజైమ్ కూడా చెప్పాను, దట్ ఈస్ నేమ్ ఈస్ కాల్డ్ డిఎన్ఏ లైగేజ్. ఓకే, ఇది మనకి రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఒక రెస్ట్రిక్షన్ ఎంజైము ఒక వెక్టార్ డిఎన్ఏని కట్ చేసి ఇంకో రెస్ట్రిక్షన్ ఎంజైము సోర్స్ డిఎన్ఏని కట్ చేసింది అనుకోండి, అప్పుడు చెప్పండి మనకి దే క్రియేట్ ఆ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ అంటే ఏం చెప్పొచ్చు? నో అని చెప్పాలి. బికాస్ ఆఫ్ వై? ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ని మనం హిండు 2 చేత కట్ చేసాం అనుకోండి, ఏ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ వస్తున్నాయి? దట్ ఈస్ వాట్? బ్లంట్ ఎండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సోర్స్ డిఎన్ఏని ఈకో R1 తో కట్ చేసాం అనుకోండి, ఏ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ వస్తున్నాయి? స్టిక్కీ ఎండ్స్. మరి స్టిక్కీ ఎండ్స్ ని బ్లంట్ ఎండ్స్ ని రెండింటిని మనం ఫ్యూజ్ చేయొచ్చా? నో. దాంట్లో స్టిక్కీ ఎండ్స్, దీంట్లో బ్లంట్ ఎండ్స్, దీంట్లో స్టిక్కీ ఎండ్స్ రెండు ఉంటేనే అప్పుడు మనకి ఏమైతాయి? దే క్రియేట్ ఏ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్. ఒక లైన్ ఈస్ దేర్, అన్లెస్ వెక్టార్ కట్ వన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ and source DNA cut another restriction enzyme, so do not create a recombinant DNA molecule అనే లైన్ ఇచ్చింది మీకు NCERT లో, ఒకసారి చూడండి. రైట్, ఇది మనకు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ దీనిపైన ప్రాబ్లమ్స్ కనుక అడిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది? ఈ కటింగ్స్ పైన అడిగేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎస్, చూడండి అన్న, వాట్ ఈస్ ద అక్కరెన్స్ ఆఫ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద occurrence of GAA TTC if the length of DNA, if 40 kbp length of DNA, if 40 kbp length of DNA, ఇది ప్రీవియస్ నీట్ క్వశ్చన్ ఏనా, ఇలా అడిగిండు. What is the occurrence of GAA TTC in length of 40 kbp length of DNA? ఈ లెంత్ ఇక్కడ తీసేయండి. ఇన్ 40 kbp length of DNA అనండి. ఇన్ 40 kbp length of DNA, ఇది క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం చూడండి ఒకసారి. సి, మనకు డిఎన్ఏ అన్నాడు కదా, డిఎన్ఏ అంటే ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉండాలి? 4 న్యూక్లియోటైడ్స్ ఉండాలి. హౌ మెనీ న్యూక్లియోటైడ్స్? 4 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, తెలిసిందే, సింపుల్ అది. ఇప్పుడు ఏమన్నాడు? GAA TTCలు డిఎన్ఏ సీక్వెన్స్ లో ఉండడము ఎలా అని అంటుండు. ఇప్పుడు చూడండి, ఇది 6 బేస్ పేర్, 6 ఉన్నాయి న్యూక్లియోటైడ్స్, బేస్ పేర్ సీక్వెన్స్ 6 ఇది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ గ్వానిన్ అనేది ఈ 4 న్యూక్లియోటైడ్కి ఒకసారి వస్తుంది, అడెనిన్ కూడా ఒకసారి వస్తుంది, అడెనిన్ ఒకసారి, ఇట్లా ఒక్కొక్కసారి వస్తుంది. అంటే ఇప్పుడు దీని యొక్క ప్రాబబిలిటీ ఎలా రాస్తాం మనం? దీని యొక్క ప్రాబబిలిటీ ఎలా రాస్తాం? సీమా, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రాబబిలిటీ అంటే 1/4 ఒకటేసారి వస్తుంది అన్నాను కదా, 4 న్యూక్లియోటైడ్స్కి ఒకసారి వస్తుంది అన్నాను. ఇది కూడా ఏ కూడా అంతే కదా, 1/4. ఇంకో ఏ కూడా అంతే కదా, 1/4. టీ అంతే కదా, 1/4. ఇంకో టీ అంతే 1/4. సి ఎంత? 1/4 అని అంట.
ఇట్లా మనకి దీని ప్రాబబిలిటీ చేస్తే మనకి ఎంత వస్తుంది అన్న 1/4 అయింది. ఓకేనా, 1/4 అంటే 1/4096 బేస్ పెయిర్స్ అని అంటే 4096 బేస్ పెయిర్స్ కి ఒక GAA-TTC ఉంటుంది అని అర్థమవుతుంది మనకి. ఇప్పుడు 4096 బేస్ పెయిర్స్ కి 1 GAA-TTC ఉందని అర్థమవుతుంది. అంటే 4096 బేస్ పెయిర్స్ కి 1 GAA-TTC ఉంది. ఒక GAA-TTC అనేది DNA స్ట్రాండ్స్ పైన ఉంది. మరి దాని యొక్క లెంత్ ఎంత ఇచ్చిండు అక్కడ? 40 kbp లెంత్ ఇచ్చిండు. అప్పుడు 40 kbp లెంత్ ఉన్నటువంటి డిఎన్ఏలో ఎన్ని GAA-TTCలు ఉంటాయి అనేది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ 1 kbp అంటే ఏం తీసుకోవాలి మీరు? కిలో బేస్ పెయిర్స్ అనమాట. అంటే 1000 బేస్ పెయిర్స్ అని అర్థమవుతుంది. మరి 40 kbp అంటే ఎంత? 40,000 కిలో బేస్ పెయిర్స్ ఏం రాస్తాం? బేస్ పెయిర్స్ అని రాస్తాం, అంతే కదా. 40 kbp అంటే ఏంటినా? ఎస్, ఏం రాస్తాం ఇక్కడ? 40 kbp అంటే ఎంత రావాలి? ఇప్పుడు 40,000 బేస్ పెయిర్స్ అనేవి వస్తాయి ఇట్లా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి ఇక. అంటే ఎట్లా ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఆల్రెడీ రాశాను కదా, 4096 బేస్ పెయిర్స్ కి ఒక GAA-TTC ఉంటే 40,000 బేస్ పెయిర్స్ కి ఎన్ని GAA-TTCలు ఉండే అవకాశం ఉంది? క్వశ్చన్ ఇది. కాబట్టి మనం క్రిస్ క్రాస్ చేస్తాం. ఏంది? సింపుల్ గా 40,000 బై ఎంత? 4096 చేస్తాం. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 9.76 ఏమో సంథింగ్ వస్తుంది నాన్న. ఈ 9.76 ప్లేసెస్ లో ఏముంటుందంట? GAA-TTC ఇస్ దేర్ మా. 9.76 ప్లేసెస్ లో ఏం కనబడుతుంది? GAA-TTC ఉంటుంది. ఇట్లా వాడు క్వశ్చన్ అడుగుతుండు, జాగ్రత్త చూసుకోండి. ఇలాంటి మోడల్లో రేపు ఏం చేస్తాడు? 40 kbp మార్చేసి 10 kbp అనొచ్చు. కాబట్టి 10 kbp అంటే 1 kbp ఈజ్ ఈక్వల్ టు 1000 అయినప్పుడు 10 kbp ఈజ్ ఈక్వల్ టు 10,000 అవుతుంది. అప్పుడు 10,000 బై 4096 చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ ఎన్ని ప్లేసెస్ వస్తే అన్ని ప్లేసెస్ లో ఏముందని అర్థమవుతుంది? GAA-TTC ఉందని అర్థమైంది. ఇది ఒక మోడల్లో అడుగుతున్న క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. రెండో మోడల్ ఎలాంటిది ఉంటుందో చూద్దాం మళ్ళా. ఇఫ్ లీనియర్ DNA, క్వశ్చన్ ఏంటి? లీనియర్ DNA విత్ బ్లంట్ ఎండ్స్. లీనియర్ DNA విత్ వాట్? బ్లంట్ ఎండ్స్. లీనియర్ DNA విత్ బ్లంట్ ఎండ్స్ ఐడెంటిఫైడ్ బై EcoR1. Identified by EcoR1 at how many places అంట? 4 places అని అనుకోండి. 4 places. ఇప్పుడు ఏంటి క్వశ్చన్స్ ఏంటి? నెంబర్ 1, ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ DNA ఫ్రాగ్మెంట్స్. ఆ లీనియర్ DNA నుండి వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ అవుట్ వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్. వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్. వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్. ఇది సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, find out both side sticky end fragments. 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 ఇది థర్డ్ క్వశ్చన్. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ ఇచ్చి ఇట్లా ఏం చేస్తాం మనం చూద్దాం దీని గురించి. ఎస్, ఏమంటున్నా? లీనియర్ DNA విత్ బ్లంట్ ఎండ్స్ అంట. సొల్యూషన్ ఏందో చూద్దాం ఒకసారిగా. జాగ్రత్త, నేను ఒక మోడల్కి ఒకటి చెప్తున్నాను. ఇది లీనియర్ DNA, కానీ లీనియర్ DNA కానీ ఎలాంటి ఎండ్స్ అంటున్నాడు? బ్లంట్ ఎండ్స్ అంట. అంటే ఇట్లా బ్లంట్ ఎండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడెనిన్ ఉందనుకోండి, ఇక ఇక్కడ థైమిన్ ఉంటుంది, లాస్ట్ అయిపోయింది. ఇక్కడ గ్వానిన్ ఉందనుకోండి, ఇక్కడ సైటోసిన్ లాస్ట్ పెయిర్ అయింది. ఇక అన్పెయిర్డ్ న్యూక్లియోటైడ్స్ ఉంటే దాన్ని కొయిసివెంట్ అనాలి.
లేవు కదా, పెయిర్ అయిపోయినాయి కాబట్టి దాన్ని బ్లంట్ ఎండ్ అని చెప్తాం. ఇక ఇప్పుడు ఈ బ్లంట్ ఎండ్ పైన చూడండి అన్న ఏమంటున్నాడంటే ఈకో R1 అనేది 4 ప్లేసెస్లో ఐడెంటిఫై చేస్తుంది అంటుంది దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ GAATTC ఇలా ఉందిరా, కింద కూడా ఏముంటుంది GAATTC. ఇట్లాంటి సీక్వెన్సెస్ మొత్తం ఎన్ని ఉంటాయంట 4 సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ 4 సీక్వెన్సెస్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఈకో R1 ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసి ఏడ కట్ చేస్తుంది నాన్న? బిట్వీన్ G అండ్ Aకు మధ్య కట్ చేస్తుంది అనుకున్నాం కదా. ఇగో ఈడ Gకు Aకు మధ్య ఇలా కట్ అయింది, ఇగో ఈడ కట్ అయింది. ఇప్పుడు ఇది ఒక కట్టింగ్, రైటా? నెక్స్ట్ కింద కూడా Gకి Aకి మధ్య కట్ అయింది. అంటే సేమ్ ఇలాంటినే నేను ఏం చేస్తున్నాను మళ్ళీ రాయకుండా ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. రెండవ పొజిషన్, తర్వాత ఇది థర్డ్ పొజిషన్, తర్వాత ఇది ఫోర్త్ పొజిషన్, ఇట్లా కట్ అయింది అని అనుకుందాం, రైటా? ఇప్పుడు చూడండి ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతున్నాయి ఒకసారి చూడండి, రైట్? నేను డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి, ఇది ఇలా రాస్తున్నాను డయాగ్రామ్ని. ఇలా ఫస్ట్ ఫ్రాగ్మెంట్ ఫామ్ అయింది, ఇగో ఇది ఫస్ట్ ఫ్రాగ్మెంట్ వచ్చింది. రెండవ ఫ్రాగ్మెంట్ ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది రెండవ ఫ్రాగ్మెంట్, ఇది రెండవ ఫ్రాగ్మెంట్. ఎస్సా సెకండ్ ఫ్రాగ్మెంట్ ఇలా ఉంది, ఇది సెకండ్ ఫ్రాగ్మెంట్. థర్డ్ ఫ్రాగ్మెంట్ కూడా సేమ్ అలానే కనపడుతుంది చూడండి, ఇగో ఇది థర్డ్ ఫ్రాగ్మెంట్ ఇలా ఉంది. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ వాట్ థర్డ్ ఫ్రాగ్మెంట్, ఇది థర్డ్ ఫ్రాగ్మెంట్. ఫోర్త్ ఫ్రాగ్మెంట్ కూడా ఇలానే ఉంది చూడండి ఒకసారి, ఇది ఫోర్త్ ఫ్రాగ్మెంట్. దిస్ వన్ ఈజ్ వాట్ ఫోర్త్ ఫ్రాగ్మెంట్, ఇలా ఉంది, ఇది ఫోర్త్ ఫ్రాగ్మెంట్. ఫిఫ్త్ ఫ్రాగ్మెంట్ చూడండి ఇలా ఉంది, ఇది ఫిఫ్త్ ఫ్రాగ్మెంట్స్. అంటే ఎలా వస్తుంది, ఇగో ఇలా వచ్చింది ఫిఫ్త్ ఫ్రాగ్మెంట్స్, ఇట్లా ఉంది. సో ఇలా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని ఫామ్ అయినాయి? 1 2 3 4 5 ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి నాన్న? 5 ఫ్రాగ్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి, రైటా? రెండవ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ అవుట్ వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్. అసలు వేటిని స్టిక్కీ ఎండ్స్ అంటాం అనేది కావాలి. ఇగో ఇట్లా ఉన్నదాన్ని ఏమంటాం? దీన్ని స్టిక్కీ ఎండ్ అని చెప్పాలి, స్టిక్కీ ఎండ్. ఇగో దీన్ని కూడా ఏమంటాం మరి? స్టిక్కీ ఎండే అని అంటాం, స్టిక్కీ ఎండ్, స్టిక్కీ ఎండ్ అంటాం. దీన్ని కూడా ఏమంటాము? స్టిక్కీ ఎండ్ అనే అంటాం. ఇప్పుడు చెప్పండి, ఇక వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఏమేం కనపడుతున్నాయి? ఇగో ఇది, ఇగో ఇది కనపడుతుంది వన్ సైడ్ స్టిక్కీ ఎండ్. కాబట్టి వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని? 2. ఆన్సర్ ఈస్ 2. వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని నాన్న? ఆన్సర్ ఈస్ 2. బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఏమున్నాయి? ఇగో ఇది 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 3 కనపడుతున్నాయి. సో బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని? 3 ఉన్నాయి. ఇట్లా ఇట్లా క్వశ్చన్ అడుగుతానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, రైటా? దిస్ ఈస్ ద వన్ మోడల్ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు? లీనియర్ డిఎన్ఏ విత్ కొయిసివ్ ఎండ్. క్వశ్చన్ అంతా అదే, క్వశ్చన్ అంతా అదే. చూడండి అన్న ఏం మార్చేస్తున్నా నేను? లీనియర్ డిఎన్ఏ విత్ కొయిసివ్ ఎండ్, లీనియర్ డిఎన్ఏ విత్ కొయిసివ్ ఎండ్, కోహెసివ్ ఎండ్ ఐడెంటిఫైడ్ బై ఈకో R1 at 4 places. ఐడెంటిఫైడ్ బై ఈకో R1 at 4 places. సేమ్ క్వశ్చన్స్ ఇక. ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, ఫైండ్ అవుట్ వన్ సైడ్ స్టిక్కీ ఎండ్, ఫైండ్ అవుట్ బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ క్వశ్చన్స్. చూద్దాం మరి. ఇప్పుడు ఇగో లీనియర్ డిఎన్ఏ విత్ కొయిసివ్ ఎండ్స్ అన్నాడు. ఇప్పుడు ఇంత ముందుకేమో బ్లంట్ ఎండ్ అన్నాడు, ఇప్పుడు కొయిసివ్ ఎండ్స్ అని అంటుండు. చూడండి ఇలా ఉంది, ఇది ఒక ఇలా ఉంటే దీన్ని ఏమంటాం నాన్న? కొయిసివ్ ఎండ్ అని చెప్తాం. ఇట్లా ఇగో ఇటువైపు కొయిసివ్ ఎండ్ ఉంది, ఇటువైపు కూడా కొయిసివ్ ఎండ్, అన్పెయిడ్ న్యూక్లియోటైడ్స్ కనపడుతున్నాయి ఇక్కడ, రైటా? ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఈకో R1 ఎన్ని చోట్ల రికగ్నైజ్ చేసిందంట? 4 ప్లేసెస్ అని అంటుండు. చూడండి, ఇది ఫస్ట్ ప్లేసు, ఇది సెకండ్ ప్లేసు, ఇది థర్డ్ ప్లేసు, ఇది ఫోర్త్ ప్లేస్, ఇట్లా ఐడెంటిఫై చేసింది. అప్పుడు ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయినాయి మనకి ఇక్కడ చూడండి? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ వాట్ 5A, చేంజ్ లేదు, రైటా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చూడండి. వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నాడు. ఎస్, ఇక్కడ ఉన్నాయా? అసలు లేవు. ఇగో ఇది స్టిక్కీ ఎండే, ఇది స్టిక్కీ ఎండే. చూడండి, ఇది స్టిక్కీ ఎండే, ఇది స్టిక్కీ ఎండే, ఇది స్టిక్కీ ఎండే, ఇది స్టిక్కీ ఎండే. మధ్యలో ఉన్నాయి కూడా అన్ని కూడా స్టిక్కీ ఎండ్సే ఫామ్ అవుతున్నాయి. అంటే 2 సైడ్లు స్టిక్కీ ఎండ్స్ ఉన్నాయి కానీ 1 సైడ్ స్టిక్కీ ఎండ్స్ ఉన్నాయా? లేవు, 0.
తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏంటి, బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి, వచ్చినవన్నీ కూడా ఏంటివంట, బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్సే వచ్చినాయి. ఇట్లా అడుగుతున్న క్వశ్చన్, అర్థమైందన్నా? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఇస్తాను మీకు, జాగ్రత్త నోట్ చేసుకోండి. ఏంటంట, ఎస్ వెన్ లీనియర్ డిఎన్ఏ ఇస్ దేర్, వెన్ లీనియర్ డిఎన్ఏ, వెన్ లీనియర్ డిఎన్ఏ ఇచ్చింది అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, number of fragments is equal to number of recognition sites plus 1. Number of recognition sites, number of recognition sites plus 1. ఇది ఫార్ములా, number of recognition sites plus 1. ఓకేనా? చూడండి సింపుల్గా, లీనియర్ డిఎన్ఏ ఇదే కదా ఇచ్చిండు, ఎన్ని రికగ్నైజేషన్ సైట్స్ అన్నాడు 4. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఫార్ములా ఏంటి, 4 వచ్చినాయి, 4 + 1 యాడ్ చేస్తే ఎంత 5, అదే వచ్చినాయిగా ఫ్రాగ్మెంట్స్, అక్కడ కూడా అదే కదా ఫ్రాగ్మెంట్స్, అట్లా ఫార్ములా తీసుకోండి. రైట్, సెకండ్ మోడల్ ఎలా ఉందో చూద్దాం. ఇది లీనియర్ డిఎన్ఏ కదా, సర్క్యులర్ డిఎన్ఏని కూడా చూద్దాం ఒకసారి. ఎస్, సర్క్యులర్ డిఎన్ఏ క్వశ్చన్ ఏంటి, సర్క్యులర్ డిఎన్ఏ identified by echo R1 at 4 places, చెప్పండి. సేమ్ క్వశ్చన్స్ మళ్ళా, ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ DNA fragments. Find out total number of DNA fragments. Question number 2. Find out one side sticky end fragments. One side sticky end fragments. One side sticky end fragments. లాస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ అవుట్ బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్, బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్. ఇట్లా క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు చూడండి, ఇచ్చిన డిఎన్ఏ ఎలాంటి డిఎన్ఏ, సర్క్యులర్ డిఎన్ఏ అంట, ఇట్లాంటి డిఎన్ఏ ఇచ్చిండు. ఇది ఇప్పుడు సర్క్యులర్ డిఎన్ఏ. ఈ సర్క్యులర్ డిఎన్ఏను ఈకో R1 ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఈకో R1 ఐడెంటిఫై చేసే సీక్వెన్స్ మనకు తెలిసిందే కదా, GAA TTC అన్న, అంతేనా, GAA TTC, ఇది దీని యొక్క సీక్వెన్స్, ఐడెంటిఫై చేసే సీక్వెన్స్. ఇట్లాంటి సీక్వెన్స్ ఎన్నింటిని ఐడెంటిఫై చేస్తుంది అంటే ఎన్ని ప్లేసెస్లో, 4 ప్లేసెస్. నేను ఫస్ట్ ప్లేస్ ఒకటి రాస్తుంది చూడండి, ఇగో ఇక్కడ ఐడెంటిఫై చేసి కట్ చేసింది. ఇలా కట్ చేసినప్పుడు సర్క్యులర్గా ఉన్న డిఎన్ఏ ఏమైతుందన్నా, ఓపెన్ అయిపోయి ఇలా కొయిసివ్ ఎండ్తో ఫామ్ అయినటువంటి డిఎన్ఏ వస్తుంది. ఇట్లాంటి డిఎన్ఏ వస్తుంది, కొయిసివ్ ఎండ్ డిఎన్ఏ వచ్చేసింది. సర్క్యులర్ ఉన్నది కాస్త లీనియర్ అయిపోయింది అంతే, ఫ్రాగ్మెంట్ ఏం ఫామ్ కాలే ఇంకా. ఇక రిమైనింగ్ ఎన్ని సైడ్స్ మిగిలిపోయినాయి, 1 సైడ్ అయిపోయింది కదా, రిమైనింగ్ ఎన్ని సైడ్స్ మిగిలినాయి, 4 సైడ్స్ ఉన్నాయి. ఇగో ఇది ఫస్ట్ సైడ్ అయిపోయింది, రిమైనింగ్ 4 ప్లేసెస్కి ఒకటి అయిపోయిందంటే 3 ఉన్నాయి. ఇగో ఇది సెకండ్ కటింగ్, ఇదేంటిది థర్డ్ కటింగ్, ఇదేంటిది 4th కటింగ్, ఇట్లా 4 కటింగ్స్ అయినాయి. అప్పుడు ఏదైతే చెప్పండి, 1 2 3 4 ఎన్ని ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని కనపడుతున్నాయి, 4. 1 సైడ్ స్టిక్కీ ఎండ్స్ ఏమైనా ఉన్నాయా, చూడండి లేవు. ఇక్కడ స్టిక్కీ ఎండే ఉంది, ఇటువైపు స్టిక్కీ ఎండే ఉంది, ఈడ స్టిక్కీ ఎండే ఉంది, ఈడ స్టిక్కీ ఎండే ఉంది, స్టిక్కీ ఎండ్ స్టిక్కీ ఎండ్, స్టిక్కీ ఎండ్ స్టిక్కీ ఎండ్, ఇట్లా ఉన్నాయి. అంటే ఏం జరగని, ఏం చెప్పండి అన్న, బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్సే ఉన్నాయి కానీ 1 సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ లేవు, 0. బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని కనపడుతున్నాయి, 4. ఇట్లా, ఇది నా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి కూడా నేను ఫార్ములా రాపిస్తాను చూడండి. వెన్ సర్క్యులర్ డిఎన్ఏ, వెన్ సర్క్యులర్ డిఎన్ఏ number of fragments is equal to
నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నన్న, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రికగ్నైజేషన్ సైట్స్ ఏ, నెంబర్ ఆఫ్ రికగ్నైజేషన్ సైట్స్, నెంబర్ ఆఫ్ రికగ్నైజేషన్ సైట్స్, నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రికగ్నైజేషన్ సైట్స్ అని తీసుకోండి. ఇలాంటి ప్రాబ్లం ఒకటి వస్తే రైట్. ఇది ఇక ఇంకొకటి చూద్దాం మనం. క్వశ్చన్ ఏంటంటే సీననా, ఇఫ్ లీనియర్ డిఎన్ఏ identified by Hindu2 at 4 places. Same questions. Find out total number of DNA fragments. Find out one side sticky end fragments. Find out both sides sticky end fragments. Same questions. ఆన్సర్స్ ఏంటో చూడాలి. మరి లీనియర్ డిఎన్ఏ అని అడిగింది కదా, ఇట్లా తీసుకోండి. లీనియర్ డిఎన్ఏ తీసుకోండి విత్ బ్లంట్ ఎండ్సే. లీనియర్ డిఎన్ఏ విత్ బ్లంట్ ఎండ్ ఇట్లా తీసుకోండి. ఇప్పుడు Hindu2 అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా కట్ చేస్తుంది, తెలుసుగా మీకు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కట్ చేస్తుంది Hindu2 అనేది, అవునా? కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడ రికగ్నైజ్ చేసింది అనుకోండి, ఈడ కట్ చేస్తుంది కింద పైన. ఇక్కడ కూడా ఇలా కట్ చేస్తుంది, ఇక్కడ ఇలా కట్ చేస్తుంది, ఇప్పుడు ఇలా కట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇగో ఇక్కడ వరకు ఒక ఫ్రాగ్మెంట్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. అప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని అంటే ఆన్సర్ ఎంత? 5. వచ్చిన ఫ్రాగ్మెంట్స్ అన్ని ఎలాంటి ఫ్రాగ్మెంట్స్ చూడండి, అన్నీ కూడా బ్లంట్ ఎండ్సే ఫామ్ అయినాయి తప్ప వన్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ అసలు ఫామ్ అవ్వలేదు, లేదా బోత్ సైడ్ స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ కూడా ఇక్కడ ఫామ్ అవ్వలేదు. వచ్చినవన్నీ కూడా ఏంటివి చెప్పండి? అన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్? ఆల్ ఆర్ బ్లంట్ ఎండ్ ఫ్రాగ్మెంట్స్. బ్లంట్ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని బ్లంట్ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయంటే టోటల్ 5 వచ్చినాయి. ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఇది మన ప్రాబ్లమ్స్, దీనిపైన అడిగేయడానికి అవకాశం. రైట్, మొత్తానికి ఒక రిస్ట్రిక్షన్ ఎంజైమ్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. రెండవది చిన్న సెగ్మెంట్ చూద్దాం, సపరేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఏంటో చూద్దాం. సపరేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ DNA fragments. Separation and isolation of DNA fragments. చూద్దాం. సీమా, కటింగ్ ఆఫ్ డిఎన్ఏ. కటింగ్ ఆఫ్ డిఎన్ఏ బై రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, RE అని రాస్తున్నాను. రెస్ట్రిక్షన్ ఎంజైమ్, కటింగ్ ఆఫ్ డిఎన్ఏ బై రెస్ట్రిక్షన్ ఎంజైమ్. రిజల్ట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. రైట్, ఇప్పుడు ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఏం చేయాలి? మనం సపరేట్ చేయాలి. separated by a technique. The technique is what? Very important. Gel electrophoresis. Technique. What is the technique name? Gel electrophoresis technique. Important. Right. Next ఇప్పుడు చూద్దాం. Since DNA fragments negatively charged molecules
charged molecules, negatively charged molecules, separated by forcing them, separated by forcing them, forcing them, forcing them to move towards, away కాదు, move towards anode, anode under electric field, electric field through a medium or matrix, medium or matrix, ఒక మీడియం ద్వారా లేదా ఒక మ్యాట్రిక్స్ ద్వారా. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ మాలిక్యూల్స్. డిఎన్ఏలో ఎన్ ఉంది, నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి. నెగిటివ్లీ చార్జ్డ్ మాలిక్యూల్స్ అనేవి ఎటువైపు మూవ్ అవుతున్నాయి? టువార్డ్స్ యానోడ్. యానోడ్ అంటే దట్ ఈస్ పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ యానోడ్. నెగిటివ్లీ చార్జ్డ్ మాలిక్యూల్స్ అంటే క్యాథోడ్ నుంచి, క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకు మూవ్మెంట్ జరుగుతున్నాయి. రైటా? దేని మీద? మీడియం ఆర్ మ్యాట్రిక్స్. మరి నవడేస్ యూజ్డ్ మీడియం ఏంటిది? నవడేస్ యూజ్డ్ మీడియం, నవడేస్ యూజ్డ్ మీడియం ఈజ్ వాట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, అగారోస్ జెల్. అగారోస్ జెల్. మరి ఇదేంటంట? ఇట్ ఈస్ ఏ నేచురల్ పాలిమర్, నేచురల్ పాలిమర్ extracted from, extracted from, ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట? సీవీడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, సీవీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ వేర్? సీవీడ్స్. ఇది ఒక నేచురల్ పాలిమర్. రైటా? మరి ఆ సీవీడ్స్ పేరేంటో తెలుసా? ఎస్, గ్రాసిలేరియా, గ్రాసిలేరియా జెలీడియం, గ్రాసిలేరియా అండ్ జెలీడియం, ఇవి సీవీడ్స్. దీని నుంచి అగారోస్ తీస్తారు. రైట్. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సపరేట్ అకార్డింగ్ టు సైజ్ త్రూ సీవింగ్ ఎఫెక్ట్, త్రూ సీవింగ్ ఎఫెక్ట్ అంటే అటాచ్మెంట్ అనమాట. సీవింగ్ ఎఫెక్ట్ ప్రొవైడెడ్ బై అగారోస్ జెల్. అంటే అగారోస్ జెల్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? సీవింగ్ ఎఫెక్ట్, అటాచ్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎట్లా అటాచ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్మాలర్ సైజ్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, స్మాలర్ సైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మూవ్ ఫార్దర్ అవే అని అంటాం. స్మాలర్ సైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మూవ్ ఫార్దర్ అవే, మూవ్ ఫార్దర్ అవే అంటే కొంచెం దూరము ట్రావెల్ చేస్తాయి స్మాలర్ సైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ వెన్ కంపేర్ టు ద లార్జర్ సైజ్. ఎందుకంటే బేస్డ్ ఆన్ వాట్? సైజ్ మీదనే డిపెండ్ అవుతుందని చెప్తున్నాడు కదా. రైటా? చూద్దాం మరి. ఇవే స్మాలర్ సైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం చూడండి అన్న. సి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్? డిఎన్ఏ, ఫ్యూ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, ఫ్యూ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, few DNA fragments cannot be visualized, cannot be visualized without staining, visualized without staining, without staining in visible light, in visible lights. మనం చూసేటువంటి మామూలు లైట్లో ఫ్యూ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని స్టెయినింగ్ లేకుండా చూడలేం. కాబట్టి ఏం చేయాలి మరి? ఎస్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ స్టెయిన్డ్ విత్ ఏ కాంపౌండ్, స్టెయిన్డ్ విత్ ఏ కాంపౌండ్
Stained with a compound. What is the stained compound here? Stained with a compound is what? The name is called ethidium bromide. Very, 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 very important. Ethidium bromide. And followed by exposure of UV rays. Exposure of UV rays. Exposure of UV rays. స్టైనింగ్ చేయడం కాకుండా యూవీ రేస్ కి ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఎలా కనపడతాయి అంట. నౌ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అపియర్డ్. నౌ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అపియర్డ్. నౌ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అపియర్డ్. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అపియర్డ్. బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్ అని అంటాం. బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్. బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్. ఇప్పుడు ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్ ఏం చేస్తాం? ఇక ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్ ఆర్ కట్అవుట్ ఫ్రమ్ అగారోస్ జెల్. కట్అవుట్ ఫ్రమ్ అగారోస్ జెల్ and extracted from gel piece. Extracted from gel piece. Extracted from gel piece. ఇప్పుడు ఈ టెక్నిక్ ని ఏమంటామంటే దిస్ ఈస్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఎల్యూషన్ అంటాం. ఇది ఒక టెక్నిక్ నాన్న, జాగ్రత్త. దిస్ టెక్నిక్ ఈజ్ వాట్ యాజ్ ఎల్యూషన్ అనాలి, ఇంపార్టెంట్. ఎల్యూషన్ అనేది ఒక టెక్నిక్ అంటాం, టూల్స్ కాదు, అది టెక్నిక్, జాగ్రత్త. కట్అవుట్ ఫ్రమ్ అగారోస్ జెల్, ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జెల్ పీస్, ద నోన్ యాజ్ కాల్డ్ యాజ్ వాట్? ఎల్యూషన్ అనాలి. ఇప్పుడు మనకు వచ్చిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ గనక ఇఫ్ నౌ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ డిజైరబుల్, నౌ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఈజ్ డిజైరబుల్. నౌ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇఫ్ డిజైరబుల్, ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని? ఇఫ్ డిజైరబుల్, దట్ లైగేట్ టు ద వెక్టార్, దట్ లైగేట్ టు ద వెక్టార్, ligate to the vector to form recombinant DNA or recombinant plasmid. To form recombinant DNA or recombinant plasmid అలా ఫామ్ చేస్తాం. ఇది నాన్న అసలు సపరేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. ఇది ప్రాసెస్ ఏంటంటే ఒక డిఎన్ఏను రెస్ట్రిక్షన్ ఎంజైమ్ చేత కట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి. ఈ వచ్చిన ఫ్రాగ్మెంట్స్ని ఏం చేయాలి? సపరేషన్ చేయాలి. ఎలా? జెల్ ఎలక్ట్రోపోరోసిస్ టెక్నిక్ ద్వారా. ఏంది అసలు ఆ టెక్నిక్ అంటే, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి ఉన్న నేచర్ ఏంటంటే నెగిటివ్ చార్జ్డ్ మాలిక్యూల్స్. ఇవి సపరేట్ చేయాలంటే బై ఫోర్సింగ్ దెమ్ టు మూవ్ టువర్డ్స్ ద యానోడ్ అండర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ ఏ మీడియం ఆర్ మ్యాట్రిక్స్. ఆ మీడియంని నవడేస్ ఏం యూజ్ చేస్తున్నారు ఇక్కడ? అగారోస్ జెల్. అది నేచురల్ పాలిమర్. దాన్ని ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినామంటే సీవీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతాయి? డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి సపరేట్ అవుతాయి అకార్డింగ్ టు దేర్ వాట్? సైజ్. త్రో సీవింగ్ ఎఫెక్ట్ ప్రొవైడెడ్ బై అగారోస్ జెల్, అంటే స్మాల్ సైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని హోల్డ్ చేసుకుంటాయి. ఈ ఫ్యూ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని మనం చూడలేం నార్మల్ లైట్ లో వితౌట్ స్టెయినింగ్ లా. కాబట్టి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఫస్ట్ స్టెయిన్ చేయాలి. ఏ కాంపౌండ్ చేత? ఎథీడియం బ్రోమైడ్ అనే కాంపౌండ్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నా, ఎథీడియం బ్రోమైడ్. ప్రీవియస్ లో క్వశ్చన్ వచ్చింది. ఫాలోడ్ బై ఎక్స్పోజర్ ఆఫ్ వాట్? యూవీ రేస్. జాగ్రత్త. ఇప్పుడు ఈ వచ్చిన ఫ్రాగ్మెంట్స్ ఏ కలర్ లో కనబడుతున్నాయంట? బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్ గా కనబడతాయి. దీన్ని కట్అవుట్ చేస్తాము అగారోస్ జెల్ నుంచి. ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జెల్ పీస్ నోన్ యాజ్ వాట్? ఎల్యూషన్. వచ్చిన ఫ్రాగ్మెంట్ కనుక డిజైరేబుల్ అయితే దాన్ని దేంతో లైగేట్ చేయాలి? వెక్టార్ తో లైగేట్ చేస్తే వచ్చేది ఏంటి? ఆర్డిఎన్ఏఆర్, ఆ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అంట. ఒకసారి చూద్దాం ఆ డయాగ్రామ్ ఎలా ఉందో. ఇది అగారోస్ ప్లేట్ అనుకోండి. ఇది అగారోస్ ప్లేట్, ఇట్లా ఉంది. ఇప్పుడు అగారోస్ ప్లేట్ ఇలా ఉంది, రైటా? ఇప్పుడు ఈ ప్లేట్ పైన అగారోస్ జెల్ ప్లేట్ పైన ఇవేమేమో వెల్స్ అమ్మా.
ఇలా వెల్స్ ఉన్నాయి, ఒక 4 వెల్స్ ఉన్నాయి, 4 వెల్స్ 1 2 3 4 ఇట్లా వెల్స్ ఉన్నాయి, రైటా. ఇప్పుడు ఇదేంది, ఇది అగార్. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినామన్నాం, నేచురల్ పాలిమర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సీవీడ్. ఇప్పుడు చూడండి, ఇగో ఇది ఒక డిఎన్ఏ, ఇది ఒక డిఎన్ఏ. దీన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్గా ఇట్లా కట్ చేసినాం, ఓకేనా. ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫ్రాగ్మెంట్స్ని ఇక్కడ లోడ్ చేస్తారు నాన్న. ఇగో ఫస్ట్ వెల్ దగ్గర లోడ్ చేసిర్రు, సెకండ్ వెల్ దగ్గర లోడ్ చేసిర్రు, థర్డ్ వెల్ దగ్గర కూడా లోడ్ చేసిర్రు. అయితే ఏమైనాయి నాన్న, ఇక సో లోడ్ చేసిర్రు కానీ స్మాలర్ సైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కొంచెం మూవ్ అవుతా ఉన్నాయి, లార్జర్ సైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అలానే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వెల్ దగ్గర ఉన్నటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఎలా ఉంది చూడండి, మూవ్ అవ్వట్లేదు. దీన్ని ఏమంటామంటే అన్డైజెస్టెడ్ డిఎన్ఏ బ్యాండ్ అని చెప్పాలి. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నవి చూడండి 2 and 4, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నవి ఇవేమో డైజెస్టెడ్ డిఎన్ఏ బ్యాండ్స్ అని చెప్పాలి. అందుకనే ఇవేమవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. డైజెస్టెడ్ డిఎన్ఏ బ్యాండ్స్, ఇట్లా డైజెస్టెడ్ డిఎన్ఏ బ్యాండ్స్. ఇక డిఎన్ఏ ఫస్ట్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇటువైపు నెగిటివ్, ఇటువైపు పాజిటివ్. అంటే ఇప్పుడు ఇదేంది, ఇది టువార్డ్స్ యానోడ్ వైపుకు మూవ్ అవుతుంది కదా, యానోడ్ అంటాం, ఇది యానోడ్. ఇదేంది, క్యాథోడ్. క్యాథోడ్ నుంచి ఎటువైపు మూవ్ అవుతున్నాయి, యానోడ్ వైపుకు మూవ్ అవుతున్నాయి. ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా మూవ్ అవుతా ఉన్నాయి అన్నట్టు. ఈ ప్రాసెస్ని ఏమంటాం మనము అంటే జెల్ ఎలక్ట్రోపోరోసిస్ అని చెప్తాం. ఇట్లా ఇది మనకు జెల్ ఎలక్ట్రోపోరోసిస్ టెక్నిక్. దీని ద్వారా మనం ఏం చేసాం, ఇప్పుడు ఒక డిఎన్ఏని కట్ చేసి నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్గా వచ్చినాయి. మరి ఈ ఫ్రాగ్మెంట్స్ను దేనికి అటాచ్ చేస్తున్నాడు, వెక్టార్కి అటాచ్ చేసి ఒక హోస్ట్ సెల్ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అసలు ఆ వెక్టార్స్ ఎవరు, ఆ క్లోనింగ్ వెక్టార్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, క్లోనింగ్ వెక్టార్స్కి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటివి, ఓకేనా, దాని యొక్క కాంపిటెంట్ హోస్ట్ ఏంటిది అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం, రైట్ మా.